హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్. అమెరికాలో ఎవ్రీ ఇయర్ మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ స్ప్రింగ్ సీజన్లో వింటర్ నుండి సమ్మర్కి వెదర్ చేంజ్ అవుతుంది. వింటర్లో రాలిపోయిన ఆకులు స్ప్రింగ్ స్టార్ట్ అయ్యేసరికి చెట్లన్నీ చిగురు వచ్చి ఎంతో అందంగా ఉంటాయి. సో ఈ టైంలో ఎవరిని చూసినా గార్డెనింగ్ వర్క్స్లో బిజీగా ఉంటున్నారు. షాపింగ్ మాల్స్లో కూడా రకరకాల ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ సేల్స్ చేస్తున్నారు. కొన్ని రకాల మొక్కలకి పువ్వులు మాత్రమే ఉన్నాయి, మరికొన్ని రకాల మొక్కలకి ఆకులు మాత్రమే ఉన్నాయి. పువ్వులు, ఆకులు రకరకాల కలర్స్ మారుతూ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ మొక్కల డీటెయిల్స్ అన్నీ ట్యాగ్స్ మీద మెన్షన్ చేస్తున్నారు. ట్యాగ్స్ మీద ప్రైస్ లిస్టు, మొక్కల డీటెయిల్స్ చూసి నచ్చిన మొక్కలు కొనుక్కుంటున్నారు. నాకైతే ఈ పచ్చని అందమైన మొక్కల్ని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. పూల మొక్కలే కాకుండా ఆకుకూరలు, పళ్ళు, కాయగూరలు, వనమూలికలు, ఇలా రకరకాల ఇంకా పాదులు, తీగలు, ఇటువంటి మొక్కలన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మట్టి కూడా బ్యాగ్స్లో పెట్టి సేల్స్ చేస్తున్నారు. మొక్కలు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి, సో ఎయిర్ పొల్యూషన్ ఉండదు. అంతేకాకుండా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటే ఇల్లు కూడా ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. గ్రీనరీని ఎక్కువసేపు చూడటం వల్ల మైండ్ ఫ్రెష్ అవ్వటమే కాకుండా కళ్ళకి కూడా ఎంతో రిలీఫ్గా ఉంటుంది. రకరకాల కలర్స్తో పువ్వులు ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. రకరకాల కలర్స్ రెడ్, పింక్, ఎల్లో, లావెండర్, వైట్, ఇలా ఎన్నో వెరైటీ ఫ్లవర్స్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. మనకి తెలుసు కదా, పచ్చని గడ్డి మీద వాకింగ్ చేయటం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ ఎక్కడ పెట్టినా కూడా చాలా అందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది.